సార్ ఇంకోటి మీరు ఒక నేను ఇది కూడా ఎందుకులే మనం దీని గురించి పట్టించుకోకూడదు అనుకున్నా. పదే 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 లుచ్చా పనులకు నేను సహకరించాను అంటాడు. నీకు రేవంత్ రెడ్డి పైన కోపం ఉంటే, రేవంత్ రెడ్డి పైన బాధ ఉంటే నువ్వు ఆయన తేల్చుకోండి, మధ్యలో నన్ను లాగడం ఎందుకు? ఇప్పుడు కేటీఆర్ మిమ్మల్ని కలిసింది ఢిల్లీలో ఇంట్లో సార్, హైదరాబాద్లో ఉన్న ఇంట్లోనా? నంబర్ 7 టాలకటోరా, ఢిల్లీ. ఎన్నిసార్లు కలిశారు, ఎప్పుడు కలిశారు సార్ లాస్ట్ టైం? ఒకసారి కలిశాడు, ఓకే. కవిత జైల్లో ఉన్నప్పుడు. ఓకే. అంటే మిమ్మల్ని కలవటం వెనక రీజన్ ఏంటండి? అంటే బీజేపీలో మీరు ఎంపీగా ఉన్నారనా, లేకపోతే? బీజేపీలో ఉన్నాను, ఈయన చెప్పేది అక్కడ క్యారీ చేసి తీసుకెళ్ళి చెప్పి మాట్లాడతాను, సహకరించమని చెప్పేసి వచ్చాడు. నేను అడిగా, పార్టీలో అడిగితే పార్టీ ఇవి ఇంత చెడిపోయిన వాళ్ళు దేశంలో ఎవరు లేరు, అందుకే ప్రజలు ఇంత చీకొట్టారు. నిన్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా వారికి ఒక సీటు కూడా రాలేదు. ఇటువంటి అయిపోయిన మొత్తం మునిగిపోయే నావ మనకెందుకు, ఆ బ్యాగేజీ మనం తెలంగాణలో మనం ఓన్గా గవర్నమెంట్ ఫామ్ చేస్తాము, వీళ్ళని పెట్టుకుంటే మనకు బ్యాగేజ్ అవుతుంది. వాళ్ళు ప్రజలు చీకొట్టారు, ప్రజలు నమ్మరు, ఓన్లీ తెలంగాణ సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అప్పుడు బిగినింగ్లో చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నిజస్వరూపం తెలుసుకున్నారు, వారికి ఎవరు ఓటేయరు అని చెప్పి క్లియర్గా చెప్తే ఆ మెసేజ్ పాస్ ఆన్ చేశారు. అంటే మిమ్మల్ని కలిసి డైరెక్ట్ ప్రపోజలే పెట్టారండి? ఓకే, రిక్వెస్ట్ చేసుకున్నారా? అంటే ఒకసారి క్లారిటీగా చెప్పండి సార్. కాదమ్మా, ఈ విషయం నేనే ఒక్కడనే కాదు కదా చెప్పేది, కవితనే చెప్పింది కదా. మీరు మెడ్ చేసేదానికి ఒప్పుకున్నారు, నేను ఇష్టపడలేదు మీ విధానం అని. ఆమె రాసిన లెటర్లో, కేసీఆర్కి రాసిన లెటర్లో స్పష్టంగా రాసింది, బయట ఇలా ప్రచారం జరుగుతోంది, బీజేపీతో మనం విలీనం అవుతున్నాము అని. అది కూడా పెద్ద సెన్సేషన్ అయింది. సార్ నేను అడుగుతుంది ఏంటంటే, కేటీఆర్ మిమ్మల్ని తన చెల్లెలు జైల్లో ఉన్నప్పుడు కలిశారు. కలిసిన సందర్భంలో క్యాజువల్గా వచ్చి మాట్లాడటానికి వచ్చిన సందర్భంలో ఇది చర్చించారా, లేకపోతే అదే పని మీద వచ్చి మిమ్మల్ని సాయం చేయమని అడిగారా? ఏమని ప్రపోజల్ చేశారు సార్? ఇదే పనిపైన ఢిల్లీకి వచ్చి మాట్లాడి, మేము ఇబ్బందుల్లో ఉన్నాం, మా మీద ఏమాత్రం కేసులు లేకుండా, నాన్నకు హెల్త్ బాగాలేదు, చాలా మదన పడిపోతున్నాడు, నువ్వు ఈ సాయం చేయి అంటే ఏ విధమైన సాయం అండి? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉంది, లిక్కర్ స్కామ్లో చెల్లెలు అరెస్ట్ అయింది. ఒకవేళ మీరు బీజేపీ నేత కాబట్టి బీజేపీ పెద్దలను కలిసినా కూడా బీజేపీ ఏమి బెయిల్ ఇప్పించలేదు, బీజేపీ ఏమి కేసుల నుంచి తప్పించలేదు. బెయిల్కు అంటే వీళ్ళ ఉద్దేశంలో బెయిల్కు సహకరించమని, బెయిల్కు అపోజిషన్ చేయొద్దని, అడ్వకేట్ని పెట్టద్దని రకరకాలు వీళ్ళ ఆలోచనలు. ఆయన ఒక్కడేనండి. అప్పుడు హరీష్ రావు ఆయన కలిసి ఢిల్లీలో చాలామంది నేతల చుట్టూ తిరిగారు. కవిత జైల్లో ఉన్నప్పుడు చాలామంది నేతలను కలిశారు. చెప్తాను నేను. ఇంకా ఈ ఎపిసోడ్ అశోక్ ఇదంతా ఎపిసోడ్ చాలా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాం. ఈ రోజుకి ఇది చాలు. అలాగే సార్, హరీష్ రావు కూడా వచ్చాడు ఆయనతో పాటు అని నేను చెప్తాను. ఇంకా ఉన్నాయి విషయాలు, చెప్తాను అశోక్. ఓకే. బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేస్తానని ప్రపోజల్ డైరెక్ట్గా ఆయన నుంచి వచ్చిందంటే అంటే దానికి కేసీఆర్ ఆమోదం ఉందని చెప్పారా? వేరే వాళ్ళు అయితే నేను ఎందుకు చెప్తాను? ఇప్పుడు ఇక్కడ జరిగేది సీఎం రమేష్కి కేసీఆర్ కదా, ఓకే, కేటీఆర్ కదా, కేటీఆర్కి సీఎం రమేష్ జరిగింది ఇది కదా. మార్నింగ్ క్లారిటీగా ఇచ్చాను మీడియాలో, నువ్వు మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఓకే, ఒక నిమిషం సార్, ఒక్క నిమిషం. మీరు ఇంకోటి కూడా అన్నారు, ఒక కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి కేటీఆర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు గారు పార్టీ నుంచి ఎందుకు వదులుకున్నారు అన్న సందర్భం చాలా వల్గర్గా మాట్లాడాడు. కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని చాలా వల్గర్గా మాట్లాడినాడు. నేను రాజకీయాల్లో ఇది ఇట్లా ఉండకూడదు, నువ్వు ఎందుకు ఇటు చేస్తున్నావు, నువ్వు ఎప్పటి నుంచో తెలిసినవాడు కాబట్టి చెప్తున్నాను, ఇలా కులాల గురించి ఇట్లా వల్గర్గా మాట్లాడకూడదని కూడా చెప్పడం జరిగింది. లేదు, మాకు అవసరం లేదు, మాకు జగన్మోహన్ రెడ్డి ఉంటే చాలు, మేము ఎంత రెడ్లకు పదవులు ఇస్తే కూడా ఎలక్షన్స్లో అందరూ మమ్మల్ని ఇచ్చేసారు, వాళ్ళని కూడా వల్గర్గా మాట్లాడి వాళ్ళని నమ్మే సమస్య లేదు ఇంకా రాజకీయాలలో అని చెప్పడం జరిగింది. For more videos like this, subscribe Big TV channel.